నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గతంలో శత్రుత్వం ఉన్నా ఇప్పుడు ఇరువురు తెలుగుదేశం పార్టీ గూటికే చేరారు. దీంతో టీడీపీ బలం పుంజుకుంది. అయితే ఈ జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రభావం కూడా ఉంటుంది. విజయనగరంలో 9 స్థానాలుండగా ఇరు పార్టీల సభ్యుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సిటీ రూరల్ కలిపి మొత్తం 15 ఎమ్మెల్యే స్థానాలుండగా ఇక్కడ కుటుంబ రాజకీయాలు లేకపోయినా వలస వచ్చిన రాజకీయ నాయకుల హంగామా ఉంటుంది. సిటీలో జనాభా కూడా చాలా వరకు వలస వచ్చిన వారే కావడంతో విశాఖలో స్థానిక నాయకుల ప్రభావం కంటే రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి గత 5 ఏళ్లలో కుంటుపడటం, తీరాన్ని అనుకొని సిటీగా రక్షణగా ఉండే ఋషికొండపై తవ్వకాలు చేయడం వంటివి అధికార పార్టీకి కీడు చేసే ఘటనలుగా ప్రజలు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ జిల్లాలో 10 స్థానాలకు పైగా తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ఎగురేసుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలా ఎలా చూసినా ఉత్తరాంధ్రలో 2014లోని రిజల్ట్ మళ్లీ 2024లో పునరావృతం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. 34 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీసం 25 స్థానాలు గెలుస్తుందని, వైకాపా 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేల్లో తేలింది.